లైటింగ్ వస్తుంది కొద్ది ఈ పక్క వచ్చి ఎలా ఎలా చూడు ముగ్గు వేస్తున్నట్టు అదే కాదు హలో ఇంటికాడ అవునకి రెండు లైట్లు సార్ శ్రీ మహాగణాధిపతయే నమః. గణ్యోదరోచించం కీర్తనంతం క్షేత్రం బృహదర విశేషం భూతరాజం పురాణం అమరావతి పూజ్యం రక్తభద్రం సురేశం పశుపతి సుసమీశం విఘ్నరాజం నమామి. యం బ్రహ్మా వరుణేంద్రవృందస్తులంతి దిగైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సావగాః ధ్యానావస్థితదర్శనేన మనసా పశ్యంతి యోగినః యచాంతన్న విదుస్తులా సుమగణా దేవాయ తస్మై నమః. నమస్తమసే నమస్తమసస్పదయే నమస్తహీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమో పృథివ్యై. సకలైనటువంటి ధర్మరక్షణకి ప్రధానమైనటువంటి వేదములు కనుక ఆ వేదం మూలంగా లోకరక్షణ జరుగుతుంది కనుక లోకంలో వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఎన్నో రకాలుగా గౌరవింపబడతారు. అలా ఎన్నో రకాలైనటువంటి గౌరవాలు తమ కైవసం చేసుకున్నటువంటి గొడవపల్లి వారి వంశంలో మీరు బాగా ఎరుగున్న పెద్దవాళ్ళు వెంకటరామ ధర్మపాటి గారు, ఆంజనేయ ధర్మపాటి గారు అహోరాత్ర పారాయణ చేసేవారు ఒక్క రోజులోనే. అవి
అందుకోసం అలాంటి ఆంజనేయ ఘనపట గారు ఇంట్లో చక్కగా అతట పుట్టిన చిగురు కొమ్మైన చేర మన తెలుగులో చెప్పారు మీకు అంతా సంస్కృతం. అందుకోసం చక్కగా సంతానంతా కూడా తండ్రి కంటే పుత్రాదిచ్చే పరాజయం అన్నట్టుగా జయించేశారు. ఆ మాట అనొచ్చు, ఏం పర్వాలేదు. ప్రపంచం పట్టినంత పేరు సంపాదించి చక్కగా ఈ ఎన్ని బిరుదులు ఉన్నాయో అన్ని బిరుదులు వాళ్ళకి అలంకారాలు. ఆ బిరుదు మూలంగా వాళ్ళకెవరో కాదు, ఆ వాళ్ళ దగ్గరికి చేరడం మూలంగా ఆ బిరుదు మహోన్నతమైనటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాయి. అంతేకాకుండా రాజమండ్రిలో పూర్వం విశ్వనాథ జగన్నాథ ఘనపతి గారు అంటే పేరు ఇక్కడ బాగా పెద్ద ఇంకా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇక్కడ పేరు అలాంటి రాజమండ్రి గోదావరి క్షేత్రంలో చక్కగా వేదాధ్యయనం చేసుకోవడం కోసం పిల్లలందరికీ కూడా జ్ఞానం లాభం వేసడానికి అర్థం. అందుచేత వాడికి జ్ఞానంగా గౌరవింపబడుతూ నిరంతరం మాకు ఏమిటి విశ్వాసాలు ఏమిటంటే వేదాలే మాకు విశ్వాసాలు అని మనకందరికీ కూడా ఇక్కడ మనుగులు వచ్చి మనకు ఆశీర్వదించడానికి దొరికప్పుడు వచ్చారు. సభకి రావడం కూడా చాలా తగ్గిపోయింది, పాఠశాల బాధ్యత ఎక్కువైపోయింది. అందుచేత వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తూ వేద రక్షణ ఎలా చేయాలి, వేదపూర్వకంగా ఉండేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ మనం వింటూ వారి యొక్క ఆశీస్సులు తీసుకుందాం.